అర్థమైంది. ఏందండి ఇది? ఏం జరుగుతుందిరా? ఏంది ఆ చండాలం ఆడ? మన వైఎస్ఆర్సీపీ నాయకుడేమో డిఎస్సి ఫేక్ అని ధర్నాలు చేయండి. ఏంది పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా, పెటాకులు జరుగుతున్నాయా? అంత కాస్ట్లీ పూలమాలలు ఏంది? అది కూడా మన కరుణాకరు రోజే ఇద్దరే వేసుకుంటున్నారు. ఆ మామూలుగా ఏయో ఒకటి చెండు మల్లెపూలో గిండు మల్లెపూలో ఒక రకం ధర ఉండేటి తెచ్చి అందరూ వేసుకుంటే పోలే. అదిగాక ఆయనకి ఏదో చేతులు ఎదిగినట్టు ఈవిడ పూలమాల అందియడం, ఈమె మెడలో ఇంకొకడు ఎవడో అన్నామ ఒకడు వచ్చి పూలమాల వేయడం, అది ఏమన్నా వాళ్ళ మొగుడు అంటే అది కూడా అయినట్టు లేదు. ఏం జరుగుతుందిరా నాయన వైసీపీలో? ఎంతంత కాస్ట్లీ పూలదండలు అవసరమా ధర్నాకి? ఇప్పటికే ఈ ధర్నాలు అనవసరం అని చెప్పేసి ఇక్కడికక్కడ లోకల్ నాయకులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, వద్దు ముర్రో ధర్నాలు అని చెప్పేసి. వీళ్ళు మొత్తానికి ఏదో అన్ని సరదాగా తీసుకుంటున్నారండి. ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏది బట్టినా ఇట్టే చేస్తారో, ఏది కాకుండా పోతారు లాస్ట్కి. ఏమైనా కరుణాకర్ రెడ్డి పక్కన ఆనుకొని కూకోకపోతే కొంచెం దూరంగా చదివి కూకోవచ్చు కదా. ఇద్దరు చూస్తామంటే ఈ సీను ధర్నా చేసినట్టు లేదు. వాళ్ళ నాడు ఎప్పుడో సీనియర్ ఎన్టీఆర్ మా లక్ష్మీభారతి కలిసి పెళ్లి చేసుకున్న సీన్ కనబడతా ఉన్నది. చూడ ఎవరికి అవమానం? రోజా అభిమానులకు అవమానం, వైసీపీ అభిమానులకు అవమానం. ఇదే ఈ బతుకంతా ఇట్టే బతుకుతారు. అందుకే అండి సినిమా యాక్టర్లని ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి రావడం అనేది అసహించుకుంటున్నారు. కారణం ఏంటంటే ఇదో ఇట్లాంటి వ్యవహారాల వల్లే. మంచి చెడు ఏమీ లే. మనం ఒక స్టేజీ మీద ఉన్నామే, ఒక పద్ధతిగా ఉండాలనే అన్నీ ఏం లే. ఆమె ఇష్టం, ఆమె రాజా. ఇంకేంటంటే హైకోర్టులో చెప్పాయి ఆడవాళ్ళు ఎట్ట నచ్చితే అట్ట బతకచ్చు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటుంది. మొత్తానికి ఇది వాళ్ళ మొగుడు చూసాడో లేదో కానీ ఇదైతే ధర్నా కాదండి, పెళ్లి సీనే.